ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఒకవేళ నీవు అర్జున అహంకారాన్నే అవలంబించి నేను యుద్ధము చేయను అని నీవు తలంచినప్పటికీ కూడా అటువంటి నీ యొక్క ప్రయత్నం వ్యర్థమైనదే అవుతుంది. ఎందుకంటే నీ క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధమున నియోగిస్తుంది. అందుకే కర్తృత్వాన్ని వదిలివేయు, క్షత్రియునికి ఉచితమైనటువంటి ధర్మయుద్ధాన్నే చేయు అని అర్జునుడికి భగవానుడు ఇంతకుముందు కూడా తెలియజేసి ఉన్నారు. ఇప్పుడు ఓ అర్జున, అహంకారం వలన నా యొక్క ఈ మాటలను నీవు ఉల్లంఘించినట్లయితే అది నీ యొక్క వ్యర్థమైనటువంటి ప్రయత్నమే అవుతుంది. ఎందుకంటే ఈ క్షత్రియ సంబంధ ప్రకృతి ఏదైతే ఉన్నదో ఆ ప్రకృతియే స్వభావమే బలాత్కారంగా నిన్ను యుద్ధమున దింపగలుగుతుంది. అది అనే భవిష్యత్తు యొక్క జ్ఞానము తెలిసినటువంటి పరమాత్మ చెప్పి ఉన్నారు. మనుజుడు తాను ఒక పని చేయకూడదు అనుకున్నప్పటికీ కూడా తన స్వాభావికమైనటువంటి కర్మ యొక్క ప్రభావము చేత దానిని చేసియే తీరుతాడు అని కదా తెలియజేస్తూ, అంటే అర్జున స్వభావము చేత పూర్వజన్మ సంస్కారము చేత కలిగినటువంటి ప్రకృతి సిద్ధమైన నీ యొక్క కర్మ చేత లెస్సగా బంధింపబడినటువంటి వాడవై దేనిని చేయడానికి కూడా అవివేకముతో కూడుకుని నీవు ఇష్టపడకుండా ఉన్నావో దానిని కర్మకు అధీనుడవై పరాధీనుడివై తప్పక చేసియే తీరతావు అని చెబుతూ, మనుజుడు తన కర్మ చేత తానే బంధింపబడి ఉన్నాడు అని చెప్పడము చేత లెస్సగా పడి ఉన్నాడు అనేటువంటి అర్థమే కదా. పూర్వజన్మ సంస్కారము అర్జునుడికి యుద్ధంగా చేయునదిగా ఉండి ఉన్నదని 3 కాలాల యొక్క భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం యొక్క విషయాన్ని తెలిసినటువంటి భగవానుడు తెలుసుకొని ఉన్నారు. కాబట్టే నేను యుద్ధము చేయను అని నీవు అనుకున్నట్లయితే నీ యొక్క వాసనా ప్రభావము చేత యుద్ధం చేసే తీరతావు అని అర్జునునికి ధైర్యంగా తెలియజేశారు. ఇంత మాత్రము చేత పురుష ప్రయత్నము మరి గతంలోది కదా జరుగుతూ ఉన్నది, మరి ఇప్పుడు చేయవలసినటువంటి పురుష ప్రయత్నం వ్యర్థమైనదేనా అని ఎవ్వరూ కూడా ఆలోచన చేయనవసరం లేదు. ఎందుకంటే మనుజునికి 2 రకాలైనటువంటి విషయాలు ఉన్నవి. ఒకటి పూర్వజన్మ సంస్కారము, రెండవది ఇప్పుడు చేసేటువంటి ఈ జన్మయందు జీవించి ఉండగా చేసేటువంటి పురుష ప్రయత్నము అనే 2 ఉన్నాయి. ఈ రెండింటికి కూడా ఎల్లప్పుడూ జీవుని యందు సంఘర్షణ అనేది జరుగుతూనే ఉంటుంది. అందులో ఇప్పుడు జరిగేటువంటి జన్మ యొక్క పురుష ప్రయత్నం అధికంగా ఉన్నదనుకో పూర్వజన్మ సంస్కారాన్ని జయించి వేస్తుంది. ప్రతి వారికి కూడా వారి యొక్క పూర్వజన్మ సంస్కారం ఎలా ఉన్నదో తెలియదు కాబట్టి తీవ్రతరమైనటువంటి పురుష ప్రయత్నము చేత ఈ జన్మయందు దైవికమైనటువంటి సంస్కారాలనే అలవాటు చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఇకది పూర్వజన్మ దుష్టమైనటువంటి వాసనలు, సంస్కారాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా వాటి చేత జయించి వేయబడుతుంది. ఇప్పటి ప్రయత్నము అధికంగా లేదనుకో పూర్వజన్మ సంస్కారాలే జయిస్తాయి. కాబట్టి జీవుడు బహుజాగరూకుడై ఉండాలి. ప్రయత్నపూర్వకంగా దైవ సంస్కారాలను అభ్యాసం చేయాలి. ఎందుకు అంటే మానవ జన్మ అనేటువంటిది
నర అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని కదా చెప్పింది. ఏ విధంగా అంటే జంతువుల సర్వేక సమస్తమైనటువంటి జీవరాశిలో ప్రాణికోట్లలో కూడా ఈ 4 రకాలైనటువంటి ఉద్భిజ, అండజ, స్వేదజ, జరాయుజ అనేటువంటి 4 రకాలైనటువంటి జీవరాశి ఉత్పన్నమైనటువంటి వాటిల్లో మానవ జన్మ మహా దుర్లభమైనది. అందుకు కాబట్టి ఆ యొక్క జ్ఞానం లేకపోతే పశువుతో సమానమే. కాబట్టి ఈ అనుకోకుండా రాలా ఇది అనేక రకాలైనటువంటి పుణ్యవంతమైనటువంటి పవిత్ర కార్యాల యొక్క ఆలోచన చేతనే, ఈ యొక్క స్వభావరీత్యా ఉన్నటువంటి పుణ్య పరంపర చేతనే మానవ దేహము అజ్ఞానాన్ని నశింపచేసుకోగలిగినటువంటి మానవ జన్మ అనేటువంటిది మనకి వచ్చింది. అలా ఇక ఈ జీవితము వచ్చినటువంటి ప్రతి ఒక్క శరీరానికి రూపనామ క్రియలతో ఉన్నటువంటి దానికి పరిమితమైనటువంటి జీవితకాలమే ఉంటుంది కదా. ఆ కాలము అంటే జీవితము పరిసమాప్తము ముగియక ముందే లక్ష్యమైనటువంటి తన యొక్క శరీరానికి జడప్రాయమైన దేహాన్ని కదిలించేటువంటి సత్య వస్తువు యొక్క సామీప్యమునందు ఉండబట్టే ఈ యొక్క చేతనము లేనటువంటి శరీరం కూడా చేతనావంతమవుతున్నది. అంటే దీనిని కదిలించేటువంటి శుద్ధమైన విశుద్ధమైన ఆ యొక్క నిత్య నూతన చైతన్య స్రవంతిలా ఉన్నటువంటి ఆ భగవత్ చైతన్యమే ఉన్నది. కాబట్టి అటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని శరీరము భూపతనం కాకముందే దానిని పొందాలి అని చెబుతూ, ఎలాగా అంటే మళ్ళీ ఈ శరీరం పోయిందనుకో మళ్ళీ శరీరం ఇదే వస్తుందో రాదు. అంటే అజ్ఞానము లేనటువంటి శరీరమే కదా. అజ్ఞానం ఉన్నటువంటి దానిని కూడా నశింపచేసుకోగలిగినటువంటి అమూల్యమైన అపురూపమైనటువంటి దేహము ఈ యొక్క మానవ శరీరమే. జ్ఞానవంతమైన దేహం తనను తాను తరింపజేసుకుంటూ ఇతరులను కూడా తరింపజేసేటువంటి జ్ఞానబోధ గావించగలిగినటువంటి శారీరకమైనటువంటి ఒక ఉచ్చ స్థితి. అటువంటి స్థితిని పొందినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే మళ్ళీ మరొక శరీరం ధరిస్తాం అంటే మానవ శరీరమే అవుతుందో కాదు. కాబట్టి ఒక్కగానొక విలువైన అపురూపమైన మూల్యం ఇంతని చెల్లించలేనటువంటి పవిత్రమైన శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఆ యొక్క జీవితం యొక్క చరమ దశ పరమాత్మ తత్వాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం అనేటువంటి తన యొక్క లక్ష్యప్రాప్తి అదే అనే ఆ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అంటే పరమాత్మ తత్వాన్ని దర్శించడము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రతి ఒక్కరూ పొందవలసింది అని చెబుతూ, ఎలాగంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక ఆసామి ఉన్నాడు, ఆయన చుట్టగాల్చుకుంటూ ఉన్నాడు. అతని దగ్గర ఒక చుట్టగాల్చుకునే వాళ్ళ దగ్గర అగ్గిపెట్టెలు కూడా ఉంటాయి. ఆ అగ్గిపెట్టెలో ఏమైంది అంటే అప్పటికన్నీ అయిపోయినాయి. ఇంకా ఉన్నదే ఒకే ఒక అగ్గిపుల్ల ఉన్నది. ఆ అగ్గిపెట్టెలో ఆ ఒక్క పుల్ల వెలిగించి చుట్టగాల్చుతూ ఉన్నాడు. కాల్చుకుంటూ ఉంటే ఎవరో ఒక స్నేహితుడు వచ్చాడు, తెలిసినవాడు. ఏమండి బాగున్నారా అనే కుశల ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి ఏమీ సమాధానం చెప్పలేదా రైతు. ఆ ఆసామి ఏం చెప్పకుండా అతడు తన పనిలో తాను నిమగ్నుడై ఉన్నాడు. తీరా చుట్ట వెలిగించిన తర్వాత తెలిసిన అతను అంటున్నాడు, ఏమయ్యా బాగున్నారా అని అడిగితే సమాధానమే చెప్పకున్నారే అని మళ్ళీ ప్రశ్నించాడు. మహానుభావ, అగ్గిపెట్టెలో ఒకే ఒక్క పుల్ల ఉన్నది. అయితే అలా అది వెలిగించాను. మీతో మాటలు పెట్టుకున్నాను అనుకో, అది కాస్త ఆరిపోతుంది కదా. ఇక నాకు చుట్టగాల్చే అవకాశమే లేకుండా పోతుంది కదా. కాబట్టి మీతో నేను మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి మాట్లాడలేకపోయాను అని ఆ ఆసామి ఆ తెలిసిన ఆయనతో సమాధానం చెప్పాడు. అట్లాంటిదే కదా ఈ విషయం కూడా. మన మానవ జన్మ కూడా ఒకే ఒక అగ్గిపుల్ల ఉన్నటువంటి నిప్పు పెట్టి వంటిదేగా. అది ఆరిపోయిందనుకో వ్యర్థంగా గడిపివేయబడినట్లయితే, ఈ విషయ సంబంధమైన అనుభవాల పట్లే గడిపివేసినట్లయితే మన యందు మన జడప్రాయమైనటువంటి దేహాలను కలిగించగలిగినటువంటి ఆ యొక్క విశుద్ధ చైతన్య వస్తువు అనేటువంటి ఆత్మజ్యోతిని అనుభూతం చేసుకోవడానికి వేరే అవకాశాలు అనేవి దొరుకుతాయా? దొరకవుగా. కాబట్టి ప్రాపంచకమైనటువంటి ప్రవృత్తులను కట్టిపెట్టాలి.
ఈ యొక్క ఎందుకు పంచభూత నిర్మితమే దేహము, మళ్ళీ పంచభూతాలలో ఉన్నటువంటి ఆ యొక్క జగత్ సంబంధమైన వృత్తులు విషయాలు వెంపర్లాడటం అనేటువంటివన్నీ ఆపివేయాలి, లేకపోతే తగ్గించేసుకోవాలి. అలా తగ్గించుకొని ఇక తన యొక్క ఆలోచన చింతన సంకల్పము నిశ్చయము సర్వము కూడా భగవంతుని పెట్టాలి. ధ్యానము జపము తపము భజనము కీర్తనము ఇటువంటివి ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం అనేటువంటిది ఉత్తమమైనది కదా. అంటే ఇంత అని మూల్యం చెల్లించలేనటువంటి అమూల్యమైన మానవ జీవితాన్ని ఈ దృశ్య సంబంధమైన అస్థిర వస్తుతతులైన ఈ వ్యామోహాల యందు ఈ కోరికల యందు గడిపివేయడం అనేటువంటిది వాస్తవానికి వెర్రితనమే అవుతుంది కదా. అంటే వైరాగ్యాన్ని చేపట్టాలి, ప్రపంచోన్ముఖంగా సమయాన్ని వ్యర్థం చేయకూడదు, ప్రపంచం వైపు మరలకూడదు, పారమార్థికం వైపు మళ్ళాలి. అప్పుడు ప్రపంచం పట్ల విరక్తి జనిస్తుంది. సత్య వస్తువును గురించి తెలుసుకున్నప్పుడు అసత్య వస్తువు పట్ల ఆశ నశించిపోతుంది. అలాగా ఈ ప్రపంచోన్ముఖంగా సమయాన్ని ఏమాత్రం వ్యర్థం చేసుకోకుండా అంతర్ముఖమైనటువంటి చిత్తము కలిగి ఉండాలి. బయటకు వెళ్ళేటువంటి తన మనసును ప్రత్యాహారం చేసి లోనికి మరలించుకోవాలి. ఆత్మ అనేటువంటి దానిని అన్వేషిస్తూ ఆ ప్రయత్నపరులే ఆత్మను ప్రాప్తింపజేసుకోవడం ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. అందుకే మానవ జన్మ అనేటువంటిది మహాదుర్లభమైనది. కాబట్టి జీవితము అనేటువంటిది ముగించకముందే పరిసమాప్తము కాకముందే లక్ష్యమైనటువంటి మానవ జీవిత లక్ష్యం ఏమిటి? ఆత్మను సాక్షాత్కరించుకోవడమే కదా. ఆ యొక్క స్థితిని పొందవలసిందే. తీవ్రతరమైనటువంటి తనదైనటువంటి స్వకీయమైనటువంటి పట్టుదల చేత తీవ్రతరమైనటువంటి పురుష ప్రయత్నము చేత ఈ జన్మమందు దైవికమైనటువంటి సంస్కారాలనే అలవాటు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఈ శరీరానికి ముందు ఉన్నటువంటి శరీరంలో చేసుకున్నటువంటి దుష్ట సంస్కారాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఇప్పుడు చేసేటువంటి తీవ్రతరమైన పురుష ప్రయత్నము చేత జయించి వేయబడతాయి కదా. ఇటువంటి ప్రయత్నము అధికంగా లేదనుకో, అప్పుడు పూర్వజన్మ సంస్కారాలే జయిస్తాయి. కాబట్టి జీవుడు ఎప్పుడూ కూడా ఎలా అంటే బహుజాగరూకుడై ఉండాలి, ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తతో కూడుకుని ఉండాలి. ప్రయత్నపూర్వకంగా దైవ సంస్కారాలను మాత్రమే అభ్యాసం చేయాలి అని చెబుతూ, అంటే మనుజుడు దేని చేత బంధింపబడుతూ ఉన్నాడు అంటే తన యొక్క పూర్వజన్మ కర్మ చేతనే బంధింపబడుతూ ఉన్నాడు. మరి తను ఏ విధంగా ముక్తత్వం పొందుతాడు అంటే ఇహ జన్మలో ఉన్నటువంటి ఇప్పుడు జన్మించే ఉన్నాం కదా, ఇప్పుడు మానవదేహం ధరించే ఉన్నాం కదా, ఈ జన్మలో సత్కర్మపూర్వకమైనటువంటి పురుష ప్రయత్నం ఏదైతే ఉంటుందో దాని ద్వారానే వాడు ఆ విధంగా అంటే అటువంటి సత్కర్మపూర్వక పురుష ప్రయత్నము చేతనే ముక్తత్వాన్ని పొందుతాడు అని చెబుతూ, ఎలాగంటే ఆ ఈశ్వరుడు తన యొక్క మాయ చేత సమస్త భూతములను కూడా, సమస్త భూతములు అన్నప్పుడు సర్వేక సమస్తము అని కూడా వస్తుంది. అంటే భూతములు అంటే మనము జీవరాశి అని అర్థం చేసుకోవాలి. అటువంటి సర్వేక సమస్తమైనటువంటి జీవరాశిని కూడా కీలుబొమ్మలులాగానే త్రిపుచూ ఉన్నారు అని తెలియజేస్తూ, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వాణి భూతాని యంత్రారూఢాని మాయయా. కాబట్టి ఓ అర్జున, జగన్నియామకుడైనటువంటి పరమేశ్వరుడు జగత్తును మొత్తాన్ని శాసించగలిగినటువంటి వాడు, నియమించగలిగిన వాడు, నిగ్రహించగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు కదా. ఆయన అంతర్యామి, సర్వేక సమస్త జీవరాశి యందు కూడా సత్తా సామాన్య స్థితిలో చిచ్చక్తి స్వరూపంలో ఏ యొక్క ఉపాధికి ఎంత అవసరము అనేటువంటి దానిగానే అంతర్యామి అయి అంతర్వర్తి అయి మాయ చేత సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు కూడా వెలయుచూ ఉన్నాడు అని చెబుతూ, అలా సమస్త ప్రాణులు యందు వెలయుచూ ఉన్నాడు కాబట్టి తనను తాను తన యొక్క జీవించి ఉన్న కాలంలోనే తనను తాను మరి సంస్కరించుకోవాలి. ఆ సంస్కరించుకున్నటువంటి పుణ్యమే కదా
సర్వత్రా కూడా జనులను కాపాడుతుంది. కానీ ఇతరులు ఎవరైనా వచ్చి కాపాడతారా? కాబట్టి జీవించి ఉండగానే మానవ జన్మ అనేటువంటిది చాలా అపురూపమైనటువంటి జీవిత కాలంలోనే ఆ యొక్క పుణ్య సంపదను అభివృద్ధి పరుచుకోవాలి కదా అని చెబుతూ, ఎలాగంటే ఒకానొక యమదూత ఏం చేశాడు అంటే, ఒకానొక సమయంలో ఒక పాపాత్ముడైనటువంటి జీవుని మెడలో పాశాన్ని బిగించాడు. వాడు అనేక రకాలైన పాపాలను చేసి ఉన్నాడు వాడు జీవించి ఉన్న కాలంలో. అలాగా నరకలోకానికి ఈడ్చుకొని పోతూ ఉన్నాడు. దారిలో ఆ జీవుడు పడరాని పాట్లు పడుతూ ఉన్నాడు. అసలు అనేక బాధలకు లోనవుతూ ఉన్నాడు. అయినా కూడా అసలు అతని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఆ యమదూత తీసుకొని ఈడ్చుకొని పోతూ ఉన్నాడు. అప్పుడు ఆ పాపి అంటున్నాడు, యమభటుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, అయ్యా కొంచెం ఆగండి, నేను వెనక్కి తిరిగి చూడటానికి ఒక్కసారి అనుమతిని ఇవ్వండి అని బ్రతిమలాడుకుంటున్నాడు. అప్పుడు యమభటుడు అంటున్నాడు, అలా చూడటానికి వీల్లేదయ్యా, ఒక్క క్షణమైనా సరే ఇతరత్రా ప్రవర్తించడానికి అక్కడ అసలు అవకాశమే లేదు. యముని యొక్క ఆజ్ఞను మేము శిరసావహించవలసి ఉంటుంది. అస్సలు ఏమాత్రం రెప్పపాటు కాలం కూడా ఆలస్యం చేయకూడదు అని మరి చెప్పి ఈడ్చుకొని పోతూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ పాపి అంటున్నాడు, మహాశయ నా విషయము ఒక ప్రత్యేక పరిస్థితిగా భావించండి, నాకు అనుమతిని ఇవ్వండి అని ప్రార్థిస్తూ, తమరు తప్పక సమ్మతించగలరు అని కూడా నేను ఆశిస్తున్నాను అని వేడుకుంటున్నాడు. ఆ యమదూత ఆ పాపాత్ముని యొక్క దీనమైన మాటలను విని ఎట్టకేలకు కూడా సమ్మతించాడు. వెంటనే పాపి వెనక్కు తిరిగి చూశాడు. మరలా ఎంభటులతో అంటున్నాడు, అయ్యా ఇక నన్ను ఈడ్చుకొని పోవచ్చు అని పలికాడు. భటునికి ఆశ్చర్యం కలిగింది. ఏ ఉద్దేశంతో ఇతడు వెనక్కి తిరిగి చూడాలి అనుకున్నాడు? మరి తెలుసుకోవాలి అని కోరినటువంటి వాడే మరి అంటున్నాడు, ఒరే పాపి, ఎందుకు నీవు వెనక్కి తిరిగి చూశావు అని అతన్ని ప్రశ్నించాడు. అందుకు అతడు అంటున్నాడు, యమదూత గారు, జీవితకాలంలో ఎందరో బంధువులను ఎందరో మిత్రులను కూడా నేను నమ్ముకొని ఉన్నాను. వారిలో ఏ ఒక్కరైనా సరే నన్ను మీరు ఈడ్చుకుపోతున్నారు కదా పరలోకానికి, ఆ పరలోక ప్రయాణంలో ఈ యొక్క నరకలోక ప్రాప్తిలో ఈ యొక్క ఆపదలో నన్ను రక్షించడానికి ఎవరన్నా వస్తున్నారేమో అని ఆలోచన చేసి వెనక్కి తిరిగి చూశాను. కానీ ఒక్కరు కూడా రావకుండా ఉండడాన్ని చూసి హతాశుడనైపోయాను అని పలికాడు. అప్పుడేమొస్తుంది అంటే, సుకృతం దుష్కృతం గచ్చతి మనుగచ్చతి. ఏ చేసుకున్నటువంటి పుణ్యమో పాపమో ఏదైతే తీసుకున్నాడో, ఎలాగంటే ధనంచ భూమౌ పశువస్య గోష్ఠే, శరీరము పోయినప్పుడు ఈ కాంతాగృహద్వారే బంధుజనే శ్మశాన వాటే లోకస్థితాయాం పరలోక మార్గే దేహస్థితాయాం పరలోక మార్గే. దేహం వచ్చిందా పరలోకం బట్టి పోతుంది. జీవ ఏకహ, జీవుడు ఒక్కడే ఉన్నాడు. శరీరం పోయిందా, ఆ విధంగా సంపాదించినటువంటి వాడు జీవించి ఉన్నప్పుడు సంపాదించినటువంటి ఆ యొక్క ధనము కానీ, పశువులు, ప్రదేశాలు, భూములు, ఇటువంటివన్నీ ఎక్కడ ఉన్నవి అక్కడే ఉండిపోయినవి. అదే భర్త చనిపోతే భార్య ఆ తలుపు గృహద్వారం వరకు వస్తుంది, భార్య చనిపోతే భర్త శ్మశానం దగ్గరికి వెళ్తాడు. బంధుజనే శ్మశాన వాటే. ఇక బంధువులు, మిత్రులు, హితైషులు వీళ్ళంతా కూడా శ్మశానం వరకు మాత్రమే వెళ్ళగలుగుతారు. దేహస్థితాయాం, వచ్చినటువంటి దేహము పరలోక మార్గము అంటే పంచభూత నిర్మితమైనటువంటి దేహాన్ని ఖననం అంటే పూడ్చివేస్తే మట్టి అయిపోతుంది, దహనం కాల్చివేస్తే బూడిదైపోతుంది. ఈ విధంగా పంచభూతాలతో నిర్మితమైనటువంటి దేహం పంచభూతాలలో లీనమైపోతుంది. కాబట్టి జీవ ఏకహ, దేహాంతర్గతంగా దేహాన్ని వదిలివేసినటువంటి జీవుడున్నాడు కదా, ఏకహ ఒక్కడే అయిపోయాడు. వాడు ఏ విధంగా వెళ్ళిపోతూ ఉంటాడు.
ఏమేసుకొని అంటే వాడు జీవించి ఉన్నటువంటి కాలంలో మంచి చేస్తే మంచి ఫలితాన్ని, చెడు చేస్తే చెడు ఫలితాన్ని, సుకృతం దుష్కృతం గచ్చతి మనుగచ్చతి. ఆ యొక్క సంస్కారము, వాసన బలాలు అనేవి కర్మ ఫలితాలు మూటగట్టుకొని వాడు వచ్చినటువంటి రీతిగా వాడు వెళ్ళిపోతాడు. ఆ విధంగానే ప్రతి ఒక్కరి యొక్క జీవిత కాలంలో కూడా చేసినటువంటి పుణ్యమే సర్వత్రా కూడా వారి యొక్క మరి క్షయము అనేది లేకుండా సాంసారిక తాపాలను కూడా నశింపజేసేటువంటి సాధనా మార్గంలో ప్రవేశపెట్టి పరతత్వమైనటువంటి సారవస్తువైన పరమాత్మ తత్వాన్ని పొందించేటువంటి స్థితి తాను జీవించి ఉన్న కాలంలోనే అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నారు, అసలు ఏమి చేస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్నలకి ఎక్కడైతే సమాధానం చెప్పబడింది కదా. ఎలాగంటే భగవంతుడు దూరంగానే ఉన్నాడు అని తలంచడం అనేటువంటిది తెలివి తక్కువ, అదొక వెర్రి. ఎందుకు అంటే జీవులకు ఈశ్వరుడు అతి సమీపమున హృదయమునందే అంతర్వర్తి అంతర్యామి రూపంలో ఆత్మరూపంలో ప్రతి ఒక్క శరీరమునందు ప్రతి ఒక్క ఉపాధి యందు ఏ ఉపాధికి తగినటువంటి ఉపాధి అంతర్వర్తి అధివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమని చెప్పారు అంటే సర్వభూతానాం హృద్దేశే అని కదా చెప్పబడింది. అంటే కాబట్టి భగవంతుని యొక్క సాన్నిధ్యం ఎల్లప్పుడూ కూడా అనుభవిస్తూ పాపం యొక్క ఆచరణ అనేటువంటిది లేకుండా, చెడు కార్యాల యొక్క ఆచరణ లేకుండా భగవంతున్నే ధ్యానిస్తూ భగవంతున్నే ఆ శరణు పొందుతూ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని సామీప్యాన్ని ఎల్లప్పుడూ కూడా అనుభవిస్తూ భక్తితో కూడుకొని మెలగాలి. ఈ విధంగా జీవులు చేసేటువంటి సమస్త కార్యాలు కూడా వాడు మానసికంగా సంకల్పించేటువంటి సమస్త సంకల్పాలు కూడా ఈశ్వరుడు సాక్షి మాత్రుడై ఎల్లప్పుడూ కూడా చూస్తూనే ఉంటాడు అనేటువంటి విషయం ఎవ్వరూ మరవకూడదు. ఎందుకు ఈ యొక్క 4 రకాల ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆ జీవరాశి యందు అంతర్యామి అయి ఒట్టించేటువంటిదే పరమాత్మ తత్వం. ఆ పరమాత్మ సాక్షి మాత్రమే చూస్తూనే ఉంటాడు. ఆ చూస్తూ ఉంటాడు కాబట్టి నేను పరమాత్మను అనేటువంటి విషయం ఎప్పుడు తేటతెల్లమవుతుంది, నా యొక్క స్వస్వరూపాన్ని నేను సాక్షాత్కరించినప్పుడు మాత్రమే నేను పరమాత్మ వస్తువును కానీ దేహాన్ని కాదు అనేటువంటి విషయం ఆత్మజ్ఞాన తత్వ విచారణం వలన మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అప్పుడు పరమాత్మ తత్వం దేనికి అంటనది ఈ యొక్క దేహ సంబంధమైన విషయాలకు, జగత్ సంబంధమైన విషయాలకు, సంసార పరిభ్రమణ చక్రంలో పడి తిరగడం కోసం ఇటువంటి వాటికి దేనికి కూడా అంటనటువంటి స్థిరమైనటువంటి పుట్టని గిట్టని శాశ్వతమైనటువంటి పరమాత్మ వస్తువు సాక్షి స్వరూపమే దేనిని కూడా అంటక అవలంబించక ఉండేటువంటిది. సాక్షి మాత్రుడే వాడు మంచి చేసినా చెడు చేసినా చూస్తూనే ఉంటాడు అనేటువంటి విషయం ఎందుకు సర్వే సర్వత్రా సర్వజీవరాశి యందు సర్వవ్యాపకంగా సర్వమునందు అంతర్లీనమై అంతర్గతమై అంతర్ముఖమై ఉన్నటువంటి ఆ యొక్క ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యము చేతనే జడప్రాయమైనటువంటి దేహము కదులుతూ ఉన్నది. అంటే ప్రతి శరీరానికి ప్రతి ఒక్క ఉపాధికి అంతర్గతంగా ఉన్నటువంటి పరమాత్మ సాక్షి స్వరూపమే ఆ యొక్క దేహం ద్వారా ఆ జీవుడు చేసేటువంటి విషయాన్ని చూస్తూనే ఉంటుంది అనే విషయాన్ని ఏమాత్రము ఎవ్వరూ ఎప్పటికీ మరవకూడదు. ఎందుకు అంటే ఈశ్వరుడు అంటే ప్రభువు, అధికారి, శాసకుడు, నియామకుడు అని కదా అర్థము. ఎలాగంటే రాజు గనక ప్రజలను ఏ విధంగా శాసిస్తాడో అలాగే వారు సమస్త ప్రాణికోట్లను కూడా శాసిస్తారు. వారికి కర్మకు అనుకూలమైనటువంటి ఫలాలనే ఇస్తారు. వాళ్ళు అనుసరించినటువంటి కర్మ ఫలితాలనే వారు అనుభవించేలాగా చేస్తారు. ఎలాగంటే రాజు యొక్క ఆజ్ఞను ఆదేశాన్ని గనక మీరినట్లయితే అటువంటి ఉల్లంఘించినటువంటి జనులకు శిక్ష దండనము అనేది ఎలా లభిస్తుందో అలాగే పరమాత్మ ఆజ్ఞయకు ధర్మము ఏదైతే ఉంటుందో దానిని ఎవరైతే ఎదురాడతారో ఆ ధర్మాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో ఆ మనుజుడు పరమాత్మ చేత వారు అనుభవించేటువంటి కర్మ ద్వారా వారి చేత శిక్షితుడవుతాడు.
శిక్షింపబడి తన దుష్కర్మ ఫలితమైనటువంటి, తాను అనుసరించిన దుష్టకర్మ ఫలితమైనటువంటి ఘోరమైనటువంటి దుఃఖాన్నే అనుభవిస్తాడు. కాబట్టి హృదయమునందు కానీ బాహ్యమునందు కానీ తన యొక్క పరిసరాలలో కానీ తన యొక్క మానసికంగా కానీ, అంటే తన మనసుతో చింతించిన, లేదు తన శరీరముతో చేసినటువంటి, తన మాటతో చేసినటువంటి తన యొక్క త్రికరణ శుద్ధిగా కూడా హృదయమునందు బాహ్యమునందు, భావమునందు బాహ్యమునందు, అంతర్బహిర్వ్యాపకంగా కూడా సర్వత్రా కూడా పరమాత్మ సన్నిధి ఎల్లవేళలా కూడా, అంటే జాగ్రత్త యందు, స్వప్నమునందు, సుషుప్తి యందు కూడా సదా ఎల్లవేళలా సర్వ ప్రదేశాల యందు కూడా భావిస్తూ ధర్మమును సత్యమును కూడా ఎవ్వరూ ఎదురాడకూడదు, ఉల్లంఘించకూడదు అని చెబుతూ, భగవంతుడు అసలు ఏ ప్రదేశంలో ఉంటాడు? వైకుంఠమునందు ఉంటాడా, కైలాసమందు ఉంటాడా, పాతాళలోకంలో ఉంటాడా, ఇంకా ఇతర లోకాల యందా? వారు ఎక్కడెక్కడ నివసిస్తూ ఉంటారు అని అడుగుతూ ఉంటారు. అతి సమీపమున ఉన్నటువంటి హృదయ ప్రదేశమునందు మాత్రమే పరమాత్మ ఉంటాడు. కాబట్టి అటువంటి పరమాత్మను ఎలా సదా సర్వకాలముల యందు కూడా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు, సర్వ అవస్థల యందు కూడా, జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు కూడా భక్తితో కొలుస్తూ ఉండాలి. అందుకే మనకేమని చెప్పారు? సర్వభూతానం అని చెప్పారు. ఏ ఒక్క కుక్కనందో, ప్రాణి ఎందో, చెట్టునందో, పుట్టనందో కాదు, సర్వభూతానం, ఏ ఒకనొక ప్రాణి ఎందో కాదు అని, సమస్త జీవకోట్ల యందు కూడా భగవానుడే వెలయుచు విరాజిల్లుచు ఉన్నాడు అని మనకు స్పష్టమవుతూ ఉన్నది కదా. కాబట్టి చీమయందు, దోమయందు, పశువునందు, చండాలుని యందు కూడా పరమాత్మతత్వమే, పరబ్రహ్మస్వరూపమే నివసిస్తూ ఉన్నారు. కానీ ఎవని చిత్తమైతే మాలిన్యరహితముగా, దోషాలు లేకుండా నిర్మలంగా ఉంటుందో అతని యందే లెస్సగా కనబడుతూ వ్యక్తమవుతూ ఉంటారు పరమాత్మ అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.